ఏంటి, మళ్ళీ వీడు ఇంకో చోటకి పోవాలి, అటు చేసి ఇటు చేసి వీడికే మళ్ళీ ఉద్యోగం వస్తుంది. లేదా కొత్తోడికి వచ్చేటప్పటికి చిన్న చితక ఉద్యోగాలు అవుతాయి. ఎలాంటిదే ఇది కూడా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇచ్చినట్టు ఉంటుంది, అమ్మ పెట్టదు అడుక్కు తినానిదని చేసేసినట్టు ఉంటుంది, కానీ ఏది జరగదు. వీటిలో లాజిక్ పాయింట్ అట్లాంటిదే. రేపు పొద్దున వాలంటీర్లకు సంబంధించి ఫస్ట్ వాళ్ళు నమ్మేశారు ఇచ్చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు, లేదు లేదు వాళ్ళదే దుర్మార్గం ఇది. ఇప్పుడు వాళ్ళ పట్ల ఎవరికి సానుభూతి లేకుండా పోయింది. ఎందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకేమో మాకు రావాల్సిన పేరు వీళ్ళు కొట్టేశారని కడుపు మంట. అదే సందర్భంలో తెలుగుదేశం వీళ్ళకేమో వీళ్ళని పెడితే మనల్ని తిండివ్వరు అనేటటువంటి ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది. బేసిక్ ఎవరు వాళ్ళ పట్ల సింపతితో ఉండాలి, పబ్లిక్ వచ్చేటప్పటికి వాళ్ళు రోడ్డు ఎక్కరు కదా ఎప్పుడు కూడా. కాబట్టి ఇక వాళ్ళు రెంట్కి చెడ్డరేవడయ్యారు. అది ఒకసారి ఇక్కడ పాయింట్ ఏంటంటే 2.5 లక్షల కుటుంబాల ఓట్లుగా ఎందుకు చూడట్లేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం? వాళ్ళని వాలంటీర్లుగానే జగన్ మార్క్ లాగా ఎందుకు చూడాలి? 10,000 ఇస్తానన్న మాటని నమ్మే కదా అటు కాదని ఇటు వచ్చి సపోర్ట్ చేశారు, ఈ కూటమి ప్రభుత్వాన్ని తెర మీద తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళని ఇలా వదిలేయడం ఒక రకంగా అంటే నమ్మించి గొంతుకోయడం అని అనుకోరా రేపు పొద్దున్న? అది ఎందుకు ఆలోచించట్లేదు టీడీపీ గానీ ప్రభుత్వం గానీ?